హాయ్ ఫ్రెండ్స్, మన ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే వేస్ట్ చేయకుండా రైస్ని ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఎలా చేయాలన్నది నేను చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంటే ఇంచుమించు పులిహోర ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది టేస్ట్, కానీ ఈ టేస్ట్ వేరే ఉంటుందన్నమాట. దీని ప్రాసెస్ నేను చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని, చాలామంది ఇంట్లో రైస్ మిగిలిపోతూ ఉంటుంది, దాన్ని పడేయడం కానీ వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా ఫ్రై చేసి చూడండి. మీకు ఎప్పుడు రైస్ మిగిలినా సరే మీరు ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటారనమాట. అంత టేస్ట్ ఉంటుంది. ఆయిల్ మరిగిన తర్వాత దాంట్లో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం జీడిపప్పు, కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని ఎల్లుల్లిపాయలు, ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎల్లుల్లి వేస్తే టేస్ట్ మారుతుందండి, పులిహోరలాగా ఉండదన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఎల్లుల్లి కూడా తింటుంటే రైస్లో చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. నేను కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, చాలామంది రైస్ మిగిలిన తర్వాత అది తినాలనిపించదు. ఇలా చేసుకొని చూస్తే మీకు ఎప్పుడు రైస్ మిగిలినా సరే ఇలా ఫ్రై చేసుకొనే తింటారు. అంత టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనకి మిగిలిన రైసు, దానికి ఉండలు లేకుండా రైస్ మొత్తం పొడి పొడిగా చేసుకోవాలన్నమాట. అందులో రైస్ వేసి దాంట్లో సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్ అంటే ఉప్పు, అలాగే 1 స్పూను పసుపు. చూసారు కదా, దీంట్లోనే 1 నిమ్మకాయ రసం. ఇలా నేను 1 నిమ్మకాయ తీసుకున్నానండి. లైట్గా కొంచెం రైస్ కూడా పుల్లగా ఉండడానికి అని చెప్పి. ఇది నిమ్మకాయ పులిహోర కాదండి. ఒకసారి టేస్ట్ చేసి చూస్తే దానికి దీనికి కూడా మీకు డిఫరెంట్ తెలుస్తుంది. ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పొడి పొడిగా చాలా టేస్ట్ ఉంటుంది తింటే కూడా. నేను ఎప్పుడైనా రైస్ మిగిలిపోతే ఇలా నేను ఫ్రై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఒకసారి మీకు బాక్స్లో కూడా చాలా టేస్ట్ వస్తుంది.